అందరికీ నమస్కారం. లైఫ్ ఇన్స్పిరేషన్కి హృదయపూర్వక స్వాగతం. శబ్దం చెవికి తగిలితే అది వెనికిడి అవుతుంది. అదే శబ్దం మనసుకు తగిలితే అనుభవించడం అవుతుంది. భగవద్గీత వినడం కాదు, అనుభవించాలి. మనలో సమాధి స్థితిలో ఉన్నటువంటి శక్తిని, శాంతిని, ధైర్యాన్ని బయటకు తీసే అద్భుతమైన శక్తి భగవద్గీత. అందుకే భగవద్గీతను చదవడం మాత్రమే కాదు, జీవించడం ప్రారంభించాలి. ముందుగా లోతైన శ్వాసను గట్టిగా తీసుకోండి. మనసును కేంద్రీకరించి ఓంకార శబ్దాన్ని వినండి. ఈరోజు మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగంలో 5వ శ్లోకాన్ని తెలుసుకుందాం. ధృష్టకేతుశ్చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. కురుక్షేత్రంలో దుర్యోధనుడి మానసిక స్థితి 4, 5, 6 శ్లోకాల్లో స్పష్టంగా తెలుస్తుంది. యుద్ధరంగంలో పాండవ సేనను చూసిన వెంటనే దుర్యోధనుడి హృదయం ఒక్కసారిగా దడదడలాడిపోతుంది. వెంటనే గురువు ద్రోణాచార్యుల వద్దకు వెళ్లి పాండవ పక్షాన ఉన్న మహాయోధుల పేర్లను ఒక్కటొక్కటిగా గుర్తు చేస్తాడు. దీనికి కారణము ద్రోణాచార్యులు అప్రమత్తం చేయడము, బాధ్యతను గుర్తు చేయడం. ఈ 4, 5, 6 శ్లోకాల్లో దుర్యోధనుడు చెప్పే ప్రతి పేరు అతనిలో ఉన్న ఆందోళనకు నిదర్శనం. ఈ శ్లోకంలో ఇంకొంతమంది యోధుల పేర్లను దుర్యోధనుడు గుర్తు చేస్తాడు. దృష్టకేతుశ్చేకితాన, చేది దేశపు రాజు శిశుపాలుని పుత్రుడు అయిన దృష్టకేతుడు, పరాక్రమవంతుడైన చేకితానుడు, కాశీరాజశ్చ వీర్యవాన్, వీరుడు పరాక్రముడు అయిన కాశీరాజు, పురుజిత్ కుంతి భోజశ్చ, కుంతీదేవి సోదరులైన పురుజిత్తు, కుంతి భోజుడు, శైబ్యశ్చ నరపుంగవః, యోధులలో ఉత్తముడు, వీరులలో శ్రేష్ఠుడు అయిన శైబ్యుడు మొదలైన వారు పాండవ సైన్యంలో ఉన్నారు అని దుర్యోధనుడు ద్రోణాచార్యునికి చెప్తాడు. ఇప్పుడు శ్లోకాన్ని 4 పాదాలుగా విభజించి చెప్తాను. ప్రతి పాదాన్ని 2 సార్లు చదువుతాను. రెండోసారి మీరు కూడా నాతో పాటు గొంతు కలపండి. ధృష్టకేతుశ్చేకితాన. ధృష్ట, ధ అనేది మహాప్రాణాక్షరం, దానికి రుత్వం ఇవ్వడం జరిగింది. ష్ట అనేది ఇక్కడ సంయుక్తాక్షరము, కాబట్టి సంయుక్తాక్షరం ఎక్కడొచ్చినా కూడా దాని ముందు ఉండే అక్షరం పైన గురుభావం ఏర్పడుతుంది. దాన్ని అఘాతం అంటారు. కాబట్టి ధృష్ట, ధృష్ట అని సపరేట్గా రాకూడదు. ధృష్ట, టాని సంపూర్ణంగా పలకాలి. కే అనేది దీర్ఘాక్షరం కాబట్టి కేని దీర్ఘంగానే పలకాలి. శ్చేకితానః, శ్చే అనేది ఇది కూడా సంయుక్తాక్షరం కాబట్టి దాని ముందున్న తు అనే అక్షరం పైన అఘాతం పడుతుంది. కాబట్టి ధృష్టకేతుశ్చేకితాన, తా అనేది కూడా దీర్ఘాక్షరం కాబట్టి తాన. ఇక్కడ విసర్గ నహ అన్నాం. కాశీరాజశ్చ వీర్యవాన్, కాశీరాజశ్చ వీర్యవాన్. కాకు దీర్ఘము కాబట్టి దీర్ఘంగా పలకాలి. ఇక్కడ రా, కాశీ రా అనేది కూడా దీర్ఘంగా ఉంది. ష అనేది సంయుక్తాక్షరం కాబట్టి దాని ముందున్న జా మీద అఘాతం పడుతుంది. రాజశ్చ వీర్యవాన్, రాకు యావత్తు, ఇది కూడా సంయుక్తాక్షరం కాబట్టి వి, దాని ముందు వి అనే అక్షరం దీర్ఘాక్షరం ఉంది, దాని మీద ఆఘాతం పడుతుంది. వీర్యవాన్, వాన్ వాకు దీర్ఘం ఉంది. న్ అనేది దాన్ని నకారంగానే పలుకుతాము. కాశీరాజశ్చ వీర్యవాన్, పురుజిత్ కుంతి భోజశ్చ, పురుజిత్ కుంతి భోజశ్చ. కుంతి అనేది తూకు కావత్తు, మళ్ళీ దాని పక్కన ఉండే అక్షరం నీకి తావత్తు ఉంది. ఈ 2 కూడా సంయుక్త అక్షరాలే కాబట్టి తూ యొక్క ఆఘాతము జీ మీద పడుతుంది, నీ యొక్క ఆఘాతము తూ మీద పడుతుంది. కాబట్టి ఇక్కడ చదివేది ఏ రకంగా ఉండాలంటే పురుజిత్ కుంతి అని చదవాలి. పురుజిత్ కుంతి భోజశ్చ, భో అనేది మహాప్రాణాక్షరము. ఇక్కడ మెలిక షాకి చావత్ అనేది సంయుక్తాక్షరము కాబట్టి దాని ముందుండే అక్షరం పైన అఘాతం పడుతుంది. పురుజిత్
కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. శైబ్యశ్చ బాగు యావత్తు, మెలిక షాకి చావత్తు, ఈ రెండు సంయుక్తాక్షరాలే కాబట్టి దాని ముందు ఉండేటువంటి అక్షరాలపైన ఖచ్చితంగా ఆఘాతం పడుతుంది. ఇక్కడ శైబ్యశ్చ అనేది మెలిక షాకి ఐత్వము. శైబ్యశ్చ నరపుంగవః. ఇక్కడ లాస్ట్ లో విసర్గ వచ్చింది కాబట్టి నరపుంగవః. పుంగవ అక్కడ అనుస్వరం 0 ఉంది కదా, దాన్ని అనుస్వరం అంటారు. పుంగవః అని చదవాలి. శైబ్యశ్చ నరపుంగవః. ఇప్పుడు రెండు పాదాలను కలిసి కంటిన్యూషన్ గా పాడదాం. ఇలాంటప్పుడు మనము బ్రీతింగ్ ని ప్రాపర్ గా తీసుకోవాలి కాబట్టి శ్వాసను గట్టిగా తీసుకోండి. నేను 2 సార్లు పలుకుతాను, మీరు రెండోసారి మీరు కూడా నాతో పాటే పలకండి. ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్. ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్. ఇక్కడ దృష్టకేతుశ్చేకితానః అనంత తర్వాత కాని అందుకోవాలి, నెక్స్ట్ పాదాన్ని అందుకోవాలి. ఆ క్రమంలో మనకి ఎలా వినిపిస్తుందంటే ధృష్టకేతుశ్చేకితానః కాశీ అని, అంటే నః కాశీ అని వినిపిస్తుంది. నెక్స్ట్ లైన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. దీన్ని కూడా కంటిన్యూషన్ గా చదవాలి. పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ఇప్పుడు మొత్తం శ్లోకాన్ని ఒక్కసారి అందరం కలిసి పాడదాం. ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్. పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః.